అరే ఆస్తి మిగిలిపోయి పెళ్ళం పోతే భలే ఉంటుందిరా. చా నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య పేపర్లో అది ఇప్పుడు చూడు ఆ ముగ్గురు ఎదవాలని ఎలా ప్రూవ్ చేస్తారో అయిపోయారు చూడు. ఏంటి సార్ మారు వేషమా? కాదు ముష్టి వేషం. ముష్టి వేషానికి అంత కష్టపడతారు ఏంటి సార్? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది పెడతాను, ఎవరు గుర్తుపట్టరు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అరే హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా బడే మియా గారు కనిపించారా? ఓడానా? అయితే వెళ్ళిపోండి. నువ్వే గుర్తుపడలేదంటే వాళ్ళేం గుర్తుపడతారా? బడే మియా గారు మీరా? మంచి ముష్టి సాంగ్ తో అడుక్కు తినేవాడిలా వెళ్ళండి. పోండి. ఆల్ ది బెస్ట్. బాబా అది పెద్ద విషయం ఏం కాదు. ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు. సాటి తెలుగు వండి ఆయన, సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి సంకరాకపోయాను బాబా. ధర్మం చేయండి ఆయన. ఎక్కడో చూసినట్లేదు. ఎక్కడ చూసిన వీడినా ఎక్కడ చూడలేదు. ఆయన మాట బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బాబు? మా బాబు కూడా ఇదే చెప్పుంది ఆయన. జై బజాజ్. అరే నన్ను కాదురా ఈ నొంగ పెట్టి కొట్టాలి. ఏ? ఫారెన్ లో అడుక్కుంటే తెలుగు అడి పరుగు పోదా? మన ఆత్మ గౌరవాన్ని విదేశీ విధుల్లో మంట కల్పిస్తావా? అదేంటి సార్ నేనేం చెప్పకుండా నవ్వేస్తున్నారేటి? ఏమయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎలాగో నవ్వు వస్తుంది కదయ్యా. నవ్వండి సార్, బాగా నవ్వండి. మీ ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు నుంచి చేస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి జనాలు అవుతారు. నవ్వండి. తింగరగా మాట్లాడు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పంటారు సార్, ఆ ముగ్గురికి మచ్చుకైన మానత్వం కానీ శాంపిల్కి సేవా గుణం కానీ లేదు సార్. నెలకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. నేను మారు వేషాల ముష్టోడి గెటప్లో వెళ్ళి బాబు ధర్మం చేయండి అంటే నన్ను కుక్కను కొట్టినట్టుకున్నాడు సార్. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందాయ్యా? ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఇండియా నుంచి మలేషియా వెళ్ళి మలేషియా ఏమైనా అడుక్కుంటాడేమయ్యా? మన పొరువేం కావాలి, మన కంట్రీ పొరువేం కావాలి, అందుకే కొట్టింటారు. మరి ఇదిగో వాళ్ళు నాకు ఇంకా బాగా నచ్చేసారు. అలాగే సార్. ఫోన్లే సార్, ఏం బాధపడకండి. ఒక్క విషయంలో మీరు సూపర్ సార్. ఏ విషయంలో? మీ గెటప్ నటన అన్ని అదిరిపోయాయి సార్. నన్ను కొడతారేంటి సార్? బంగో పెట్టి కొట్టమని సలహాలు ఇచ్చింది మీరేగా. చెప్పారు కదా. చెప్పు.